మాఘపురాణం 3వ అధ్యాయం. వింధ్యపర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పదొడంగెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకము కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములుగాని దేవతార్చనలుగాని చెయ్యలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకును మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంటభూములు నీరు లేక బీడుపడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందుండుట వలన అచటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్యయందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించిరి. అంతేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యము కలుగచేసినవి. ఇంకనూ విశేషములున్నా తెలుపుకోరెదను అని ప్రార్థించెను. మరలా వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరింతును, సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతం 30 యోజనముల పొడువు 10 యోజనముల ఎత్తుగలదై అలరారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకునుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకునుచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తపమాచరించుకునుచున్న భృగుమహర్షిని కాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియచేసెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగుమహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగినో బోధపడుకున్నది. ఈమె నా భార్య, అతిరూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరానివాడనైతిని. కాన నా ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపమును ఆలకించెను. అతని వృత్తాంతమును వినగానే ముని హృదయము కలిచివేసినట్లయినది. ఆ గంధర్వునికెటులేనను తన శక్తి కొలది సాయము చేయవలేనని నిశ్చయించుకొని ఇట్లనెను. ఓయి గంధర్వకుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అని 3 మనుజుని కృంగదీయును. ఈ 3 నివృత్తి చేసుకునివలెనన్నా మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియునుగాక ఇది మాఘమాసముగదా, వెళ్లబోయిన తీర్థమెదురైనట్లు అన్నియూ సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడుకుమని మాఘస్నాన ఫలమును గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాసమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొందిరి. అంత వారిద్దరూ భృగుమహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. భృగువు వారలను దీవించి పంపివేచెను. ఈ విధంగా గంధర్వయోకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునికి ఎరిగించి, వింటివా రాజా,
గంధర్వ కుమారుని వృత్తాంతం, మాఘమాసములో పుణ్యనదులు యందు స్నానమాచరించిన ఎడల ఎట్టిఫలం కలుగునో ఊహించుకొనుము. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.